వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం ఉమెన్స్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి ఉమెన్స్ హెల్త్లో ఏ టాపిక్ గురించి తెలియచేయబోతున్నారో మన డైటిషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం ఉమెన్స్ హెల్త్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఉమెన్స్ హెల్త్లో ఏ హెల్త్ ఇష్యూ గురించి తెలియచేయబోతున్నారు? ఈ వారం అంతా మనం ఉమెన్స్ హెల్త్లో హెవీ బ్లీడింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఉమెన్స్ హెల్త్లో ఈ వారం అంతా మనం తెలుసుకోబోతున్నాం హెవీ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, అలాగే అలాంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి హెల్దీ డైట్ని తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి మాట్లాడుకుందాం. సో లహరి, హెవీ బ్లీడింగ్ అనగానే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. సో అసలు ఆ రీజన్స్ ఏంటి అండ్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి హెవీ బ్లీడింగ్ అనే ఇష్యూ రావచ్చు ఉమెన్కి? సో హెవీ బ్లీడింగ్ ఇది మెనోరేజియా అని కూడా అంటారు. ఇది జనరలీ ఉండే దానికంటే కూడా వాల్యూమ్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువ ఉన్నా కానీ లేదా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయినా కానీ పీరియడ్స్ టైంలో నార్మలీ ఎనీవేర్ బిట్వీన్ 3 days to 5 days వరకు ఓకే, కానీ ఎనీథింగ్ బియాండ్ దట్ ఆర్ ఒకటే రోజులో మల్టిపుల్ టైమ్స్ ప్యాడ్స్ చేంజ్ చేయాల్సి రావడము, అంటే ఆల్మోస్ట్ అవర్లీ 1 pad చేంజ్ చేయాల్సి రావడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కానీ ఆర్ సమ్ టైమ్స్ ఆ పీరియడ్ బ్లడ్లో క్లాట్స్ లాంటిది కనిపించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ మెనోరేజియా కింద కేటగరైజ్ చేస్తారు. ఏ ఏజ్ గ్రూప్స్ అంటే ఇట్ క్యాన్ బీ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, కొంతమందికి ఎర్లీ ఏజెస్లో కూడా ఉండొచ్చు, లైక్ మెచ్యూర్ అయినటువంటి 1-2 yearsలో ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి 30 years దాటిన తర్వాత, అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ మెనోపాజ్ వచ్చిన తర్వాత లేదా మెనోపాజ్ దగ్గర పడే టైంలో కూడా వీ కెన్ సీ సమ్ ఆఫ్ దీస్ కేసెస్. అయితే వీటన్నిటికీ కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఈ కండిషన్ చూడటానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట. సో అందరికీ ఒకటే రీజన్కి హెవీ బ్లీడింగ్ అవుతుంది అనేది చెప్పలేము. ఓకే, సో టు టాక్ అబౌట్ రీజన్స్, కొన్ని ఫ్యూ రీజన్స్ చెప్పండి. చిన్నపిల్లలకి వచ్చేప్పటికీ, అంటే అప్పుడే మెచ్యూర్ అయిన 1-2 yearsలో అయితే యూజువలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన మనకి ఈ మెనోరేజియా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే హెవీ బ్లీడింగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ దాట్ వాళ్ళకి ఆటోమేటికలీ సెట్ అయిపోతుంది అనమాట. బట్ అలా కాకుండా ఇంకా కంటిన్యూ అవుతోంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా సెట్ అవ్వలేదు అని. యూజువల్లీ మిడిల్ ఏజెస్కి వచ్చేటప్పటికి ఒక 30 to 40 ఆ ఏజ్ గ్రూప్లో వచ్చేటప్పటికి యూజువలీ మనకి యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, ఎడెనోమయోసిస్ అనేటువంటి ఒక హెల్త్ కండిషన్ కానీ, అంటే యూట్రస్లో ఎక్స్ట్రా గ్రోత్ ఏదైనా ఉండడం కానీ, ఆర్ యూట్రస్కి బ్లడ్ సప్లై చేసేటువంటి బ్లడ్ వెజల్స్లో ఎటువంటి ఇష్యూస్ అయినా ఉండటం కానీ, ఆర్ ఇన్ సమ్ కేసెస్ కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత అయితే మెనోపాజ్, క్లోజ్ టు మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ ఇట్లాంటి టైంలో అయితే క్యాన్సర్ రిలేటెడ్ కానీ అవ్వచ్చు. అట్లాగే ఆ టైంలో కూడా కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన రావటము ఇలాంటివన్నీ జరగచ్చు. దీనికి ఆల్మోస్ట్ 10 to 15 డిఫరెంట్ కాజెస్ ఉండొచ్చు. కాబట్టి ఏదైనా సరే, అంటే ఇది ఒక సిమ్టమ్ మాత్రమే, హెవీ బ్లీడింగ్ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే, బట్ దీన్నే ఒక డిసీజ్ కింద ట్రీట్ చేయడం కాకుండా దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. సో రీజన్స్ చాలా ఉన్నాయి, అది ఏంటా రీజన్ అన్నది వీ హ్యావ్ టు రెక్టిఫై త్రూ టెస్ట్స్. కానీ ఏ రీజన్ అయినా సరే ఫుడ్ ఒకేలా ఉంటుందా, లేకపోతే ఎవ్రీ రీజన్కి ఫుడ్ మారే ఛాన్సెస్ ఉంటాయా డైట్? సో మనం ఇక్కడ ఆ రీజన్కి డైట్ ప్లాన్ కాదండి, ఇలాంటి సిమ్టమ్ ఉన్నప్పుడు దాని అవుట్కమ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోతుంది అంటే మన బాడీ కొన్ని రకాల న్యూట్రియంట్స్ని లూజ్ అవుతుంది, కాబట్టి ఆ సిమ్టమ్ మూలాన వచ్చే కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసేందుకు లేదా కొంతవరకు ఆ సిమ్టమ్ మూలాన వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని తగ్గించుకునేందుకు మనం డైట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏ రీజన్ అయినా సరే సిమ్టమ్ మాత్రం ఇట్ ఈస్ వెరీ కామన్, దట్ ఈస్ హెవీ బ్లీడింగ్. సో ఎప్పుడైతే హెవీ బ్లీడింగ్ అవుతుందో దే బికమ్ వీక్ అండ్ ఆల్. సో దానికి సంబంధించిన డైట్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఈ హెవీ బ్లీడింగ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎటువంటి లాస్ జరగచ్చు? మెయిన్లీ ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ పోతాయి, కాబట్టి ఐరన్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో తెలియకుండానే స్లోగా ఎనీమియా స్టార్ట్ అవుతుంది. ఎనీమియా వచ్చే పాయింట్ కంటే ముందు మనకి జనరలీ మన బాడీలో కొంత ఐరన్ స్టోర్స్ కూడా ఉంటాయి. యూజువల్లీ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద లివర్ అనమాట. సో లివర్లో ఐరన్ స్టోర్స్ డిప్లీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి బ్లడ్లో ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఐరన్ మెయింటైన్ అవ్వకపోతే
మన బాడీలో జరగాల్సిన చాలా పనులు, ఎస్పెషలీ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్లడ్ టు వేరియస్ సెల్స్ ఇన్ ద బాడీ అది డిమినిష్ అవుతుంది, అంటే తగ్గిపోతుంది. అది తగ్గకుండా ఉండడానికి మన బాడీ లివర్లో స్టోర్ చేసి ఉన్నటువంటి ఐరన్ని బ్లడ్లోకి తీసుకొస్తుంది. సో లివర్ స్టోరేజ్ తగ్గిపోతుంది. ఆ తర్వాత క్రమంగా ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది రావడం జరుగుతుంది. అలాగే బ్లడ్ లాస్తో పాటు కొంత ఫ్లూయిడ్ లాస్ కూడా ఉంటుంది. అండ్ బ్లడ్ అనేదే బ్లడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో మనకి కొంత డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ రిలేటెడ్ సిమ్టమ్స్, ఫెటీగ్ కానీ ఎనర్జీ లాస్ కానీ అట్లాంటివి కూడా ఉంటాయి. సో బేసికలీ ఇంతవరకు మనకి ఎక్సెస్ న్యూట్రియంట్ లాస్ ఉంటుంది అనేది చెప్పొచ్చు. ఓకే లహరి, సో ఉమెన్స్ హెల్త్లో హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు వారమంతా బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. విమెన్స్ హెల్త్లో హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్, ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్. మంగళవారం మష్రూమ్ టోఫు ర్యాప్, గ్రీన్ చట్నీ. బుధవారం మిక్స్డ్ లెంటిల్ దోశ, క్యాబేజ్ చట్నీ. గురువారం అవకాడో ఎగ్ శాండ్విచ్, గార్లిక్ స్పినచ్ రోస్ట్. శుక్రవారం బేసన్ ఓట్స్ చీలా, క్యాప్సికమ్ టొమాటో చట్నీ. శనివారం సొరకాయ తేప్లా, టొమాటో పుదీనా చట్నీ. ఆదివారం కొర్రల పొంగల్, పాలకూర సాంబార్. ఉమెన్స్ హెల్త్లో హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి, చార్ట్ నుండి 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్, ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్ పెట్టారు. సో ఉమెన్కి అంటే అందరికీ కూడా చాక్లెట్ నచ్చుతుంది, ఆ ఫ్లేవర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా. సో యమ్మీగా ఉంటుంది. ఇందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి అండ్ హెవీ బ్లీడింగ్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? సో హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా కాంప్రమైజ్ అవుతాయి. జనరలీ వీక్నెస్ అనిపిస్తుంది. అండ్ ప్రోటీన్ ఉండాలనుకున్నాము డైట్లో, పర్టిక్యులర్లీ బ్రేక్ఫాస్ట్లో. ఆ లాట్ ఆఫ్ టైమ్స్ పీరియడ్స్ టైంలో ఇన్ జనరల్ ఆ షుగర్ క్రేవింగ్ కొంత ఎక్కువ ఉంటుంది. దాంతో ఆటోమేటికలీ చాక్లెట్స్ కానీ, స్వీట్స్ కానీ, షుగరీ ఐటమ్స్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అట్లా రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవటం మూలాన బాడీకి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అండ్ ఇట్లా హెవీ బ్లీడింగ్ అది అయ్యేటప్పుడైతే ఆ క్రేవింగ్ ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అండ్ ఎనర్జీ తక్కువైపోతుంది అనే భయంతో కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ జస్ట్ దట్ స్ట్రెస్ మూలాన కూడా స్వీట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఎలాగా స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు దానికి హెల్తీయర్ ఆల్టర్నేటివ్ కింద మనం షుగర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలాంటి ఐటమ్స్ కనుక మనం బ్రేక్ఫాస్ట్లో చూస్ చేసుకున్నట్టయితే హెల్తీ ఉంటుంది, అట్లాగే న్యూట్రిషియస్ కూడా ఉంటుంది. పర్టిక్యులర్లీ మనము ఓట్స్ తీసుకుంటున్నాము. నార్మలీ ప్యాన్ కేక్స్ అంటే మన వీట్ ఫ్లవర్ కానీ, మైదా పిండి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఓట్స్ ఏంటంటే మనకి ఇంకొంచెం బెటర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, గుడ్ కైండ్ ఆఫ్ ఫైబర్, దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎనర్జీని, స్టడీ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి. అట్లాగే ఓట్స్ జనరలీ ఫార్టిఫైడ్ విత్ ఐరన్ ఉంటాయి కాబట్టి ఐరన్ రిచ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ కోకో కూడా మనకి స్పెషలీ మనం చాక్లెట్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ కోసం, బట్ నార్మల్ చాక్లెట్స్ తీసుకుంటే దాంట్లో కోకో తక్కువ అండ్ షుగర్ కానీ ఆర్ ఎక్సెసివ్ ఫ్యాట్ కంటెంట్ కానీ ఉంటుంది. అది కాకుండా ప్లెయిన్ కోకో తీసుకున్నట్టయితే ఆ చాక్లెట్లో నుంచి వచ్చేటువంటి యాంటీ ఆక్సిడెంట్ తాలూకు బెనిఫిట్స్ అన్నీ మనకి రావడం మాత్రమే కాకుండా ఈ జనరలీ చాక్లెట్ నుంచి వచ్చే ఎక్సెస్ క్యాలరీస్ అవాయిడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఆల్సో యాక్ట్స్ ఎస్ అ గుడ్ స్టిమ్యులెంట్ అనమాట. కొంతవరకు మనకి బ్లడ్ వెసల్స్ రిలాక్స్ అవ్వడానికి అండ్ ఓవరాల్గా ఈ హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు పెయిన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఆ పెయిన్ని కొంత కంట్రోల్ చేసేందుకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎగ్ మెయిన్లీ మనకి ప్రోటీన్ సోర్స్. అట్లాగే ఎగ్ యోక్లో ఉండేటువంటి కోలిన్ అనే ఒక పర్టికులర్ న్యూట్రియంట్ కూడా మనకి హెవీ బ్లీడింగ్ టైంలో ఈ న్యూట్రియంట్ లాస్ కంట్రోల్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. బనానాస్ వచ్చి పొటాషియం ఉంటుంది, అట్లాగే గుడ్ కైండ్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది. సో మనకి నైట్ అంతా ఏమి తినకుండా దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్. సో యూర్ బ్రేకింగ్ అ ఫాస్ట్ ఆఫ్ ఓవర్ 12 hours కాబట్టి ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఇమీడియట్ ఎనర్జీ లెవెల్స్ పికప్ అవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఉమెన్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది వెయిట్ లాస్ లేదా వెయిట్ని మెయింటైన్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్యాన్ కేక్స్ అవి తీసుకునేటప్పుడు అంటే ఒబేస్గా ఉన్న వాళ్ళకైనా కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేసే వాళ్ళకైనా హెవీ బ్లీడింగ్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు ఎటువంటి అంటే మెజర్మెంట్స్లో తీసుకోవాలంటే ప్యాన్ కేక్స్ 1 or 2 డిపెండింగ్ అపాన్ దేర్ వెయిట్ అలా? రైట్, యా, డిపెండింగ్ ఆన్ దేర్ వెయిట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్రేక్ఫాస్ట్లో కూడా వీ హ్యావ్ టు హ్యావ్ అ వెరైటీ అండి. అంటే ఒక్క సింగిల్ ఐటమ్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఎప్పుడైనా సరే వీ విల్ బీ ఈటింగ్ ఎక్సెస్.
అదే 3-4 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి బ్రేక్ఫాస్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్యాన్ కేక్ తీసుకుంటున్నాము, దీంతో పాటు ఒక ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్, లేకపోతే ఇంకొంచెం అమౌంట్ ఆఫ్ స్ప్రౌట్స్ ఆర్ డిఫరెంట్ ఐటమ్ లైక్ అన్ ఆమ్లెట్ ఆర్ బాయిల్డ్ ఎగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆర్ అ పీస్ ఆఫ్ ఫ్రూట్ సెపరేట్లీ, ఇట్లా తీసుకున్నప్పుడు వీ ఎండ్ అప్ ఈటింగ్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్. అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి తక్కువ పోర్షన్ తీసుకుంటున్నాం కాబట్టి న్యూట్రియంట్స్ వస్తాయి, క్యాలరీస్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఈ ఐటమ్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే అబౌట్ 2 to 3 ప్యాన్ కేక్స్, ఒక మీడియం సైజ్ అరచేయి అంతకంటే పెద్దవి కాకుండా 2 to 3 మీడియం సైజ్ ప్యాన్ కేక్స్ తీసుకోవచ్చు. అండ్ ద పోర్షన్ సైజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వెన్ ఈజ్ యువర్ నెక్స్ట్ మీల్. ఇప్పుడు మీరు మధ్యలో బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్కి మధ్యలో 6 hours గ్యాప్ ఉంటుంది, మధ్యలో స్నాక్ ఉండదు అనుకుంటే దెన్ యూ కెన్ టేక్ 3, కాకపోతే 4 తీసుకోవచ్చు. బట్ దట్స్ అబౌట్ ఇట్, అంతకంటే ఎక్సెస్ అయితే తీసుకోకూడదు. చాక్లెట్ బనానా ప్యాన్ కేక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ పెట్టారు, సో కలర్ఫుల్ గా ఉంది, చూడటానికి చాలా యమ్మీగా ఉంది. ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే, అంటే మీరు ఇందాకే చెప్పారు లైక్ వేరే దేంతో అయినా సరే కాంబినేషన్ లో తీసుకోవాలని, సో ఇది కూడా అలా కాంబినేషన్ లో తీసుకోవాలా, లేకపోతే ఓన్లీ ఫ్రూట్ సాలెడ్ కొంచెం గుడ్ క్వాంటిటీ తీసుకోవచ్చా? ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి? ఓన్లీ ఫ్రూట్ సాలెడ్ కూడా గుడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు, బట్ డెఫినెట్లీ ఒక ప్రోటీన్ కాంపోనెంట్ అయితే ఉండాలండి బ్రేక్ఫాస్ట్లో. మనం నట్స్ యాడ్ చేసుకున్నా కానీ నట్స్ నుంచి మనకి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అయితే రాదు. నట్స్ ఆర్ మోర్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్ అని చెప్పొచ్చు ఎక్కువగా. సో మీరు పక్కన ఏదైనా ప్రోటీన్ చాయిస్ తీసుకున్నట్టయితే ఎగ్ కానీ, మిల్క్ కానీ, కర్డ్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే, లేదా స్ప్రౌట్స్ కానీ అలాంటివి తీసుకున్నట్టయితే కనుక డెఫినెట్లీ ఫ్రూట్ సాలెడ్ మంచి పోర్షన్ సైజులో తీసుకోవచ్చు. అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్కి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి కలర్ఫుల్ ఫ్రూట్స్ అన్నీ కూడా దే ఆర్ లోడెడ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి. జనరలీ హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు మనకి పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఆ పెయిన్ కొంత కంట్రోల్ అవ్వడానికి, ప్లస్ బ్లోటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొంతమందికి, సో ఆ బ్లోటింగ్ కొంత కంట్రోల్ అయ్యేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అయితే ఓన్లీ థింగ్ ఈజ్ కొంతమందికి కొన్ని రకాల ఫ్రూట్స్తో సెన్సిటివిటీ ఉంటుంది, కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటే ఎక్కువ బ్లోటింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో యూజువలీ బనానాస్తో కానీ యాపిల్స్తో కానీ అట్లాంటి బ్లోటింగ్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ బెర్రీస్, రకరకాల స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, కివీ కానీ ఇట్లాంటి వాటితో బ్లోటింగ్ ఛాన్స్ కొంత తక్కువ. వేరేజ్ అగైన్ గ్రేప్స్తో బ్లోటింగ్ ఛాన్స్ ఉంటుంది కొంతమందికి. సో మీకు ఎటువంటి ఫ్రూట్స్ అయితే కంఫర్టబులో, అట్లాగే ఎటువంటి ఫ్రూట్స్ సీజనల్గా అవైలబులో, వీలున్నంత కలర్ఫుల్గా కనుక మనం సాలెడ్ తయారు చేసుకున్నట్టయితే దాంట్లో ఉండేటువంటి వైటమిన్ ఏ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. అండ్ దే ఆర్ ఆల్ రిచ్ ఇన్ వైటమిన్ సి. సో అండ్ ఫైబర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో జనరలీ ఈ మనకి పీరియడ్స్ టైంలో కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా, లేదా డయేరియా ఇష్యూస్ కూడా ఉంటాయి కొంతమందికి. అవన్నీ కంట్రోల్ చేసేందుకు కూడా మనకి ఫైబర్ కంటెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఇంత కలర్ఫుల్గా మనం ఒక మీల్ ప్లాన్ చేసుకుంటే ఆ యాంటీ ఆక్సిడెంట్స్ రోజంతా ఎనర్జెటిక్గా ఉండటానికి కూడా ఉపయోగపడతాయి. ఫైనలీ మనం ఇందులో నట్స్ అంటే ఓన్లీ నట్స్ కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ కూడా తీసుకున్నాం. కనీసం 4 or 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే మనకి దాంట్లో నుంచి వచ్చేటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొంతవరకు మన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏవైనా ఉంటే కరెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అట్లాగే నట్స్ అండ్ సీడ్స్ ఆర్ ఆల్సో రిచ్ ఇన్ ఐరన్ అన్నమాట. సో మార్నింగే మనం ఆ ఐరన్ రిచ్ ఫుడ్ని ఇలా వైటమిన్ సి రిచ్ ఫుడ్తో తీసుకున్నట్టయితే, ఎస్పెషలీ నాన్ హీమ్ ఐరన్ అంటారు వెజిటేరియన్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఐరన్ని. సో ఆ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి వచ్చే ఐరన్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేయడానికి కూడా మనకి ఫ్రూట్స్లో ఉండేటువంటి వైటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. మైత్రి ఇలా అడుగుతున్నారు, నేను వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ తీసుకోవచ్చా? కొంతమంది వితౌట్ ప్రోటీన్ తీసుకోకూడదు అని చెప్తున్నారు, ఏది బెస్టో తెలియచేయండి. హలో మైత్రి గారు, వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు క్యాలరీస్ రెస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్లో మీరు ఓన్లీ ఫ్రూట్స్ బదులు ఫ్రూట్స్ అండ్ సమ్ ప్రోటీన్ కూడా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మెయిన్లీ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు పోర్షన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సెసివ్గా కాకుండా 150 grams మించకుండా అయితే మీరు బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అది కూడా ప్రిఫరబుల్లీ మిక్స్డ్ ఫ్రూట్ తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్.
చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడానికి బాగుంటాయి. ఉమెన్కి ఎవరైతే హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్యాన్ కేక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా దీంట్లోకి మనం యాడ్ చేసుకుంటున్నాం ఓట్స్. సో ఓట్స్ మనకి ఐరన్ ఫార్టిఫైడ్ ఉంటాయి అండ్ హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి ఐరన్ చాలా అవసరం, ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది బ్లడ్ లాస్ వల్ల. సో మనం ఇక్కడ ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని కాస్త మనం పౌడర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఓట్స్ తీసుకున్నాం. ఓట్స్ పౌడర్, అలాగే బనానా చక్కటి ఫ్రూట్, ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ వస్తుంది, చక్కటి పొటాషియం ఉంటుంది. అండ్ అలాగే మనం ఇందులోకి షుగర్స్ యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి మనకి స్వీట్నెస్ని కూడా బనానా ఇస్తుంది. సో మనం ఇప్పుడు బనానా కూడా గ్రైండ్ చేసుకుందాం, లేదా మ్యాష్ చేసుకోవచ్చు. కొంచెం పాలు పోసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో మనం గ్రైండ్ చేసుకున్న బనానా ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీంతో పాటు మనం యాడ్ చేసుకుంటున్నాం ఇందులోకి ఎగ్. సో ఎగ్లో చక్కటి ప్రోటీన్ ఉంటుంది. సో మనం బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం ఇక్కడ ఒక మంచి ఫ్రూట్ యాడ్ చేసుకున్నాం, బనానా. అండ్ ఓట్స్ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, ఫైబర్ అండ్ అలాగే చక్కటి మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇప్పుడు మన యమ్మీ ప్యాన్ కేక్స్ కోసం మనం కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం, కాస్త వెనిలా ఎసెన్స్, కొంచెం దాల్చిన చెక్క పొడి, కావాలనుకున్న వాళ్ళు కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే కోకో పౌడర్. ఇవన్నీ కలిపి సో తవా హీట్ అయింది. మీ చాయిస్ బట్టి బటర్ కానీ ఆయిల్ కానీ కొంచెం ప్యాన్కి ఇలా గ్రీస్ చేసుకొని మనం చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవచ్చు. రెండు వైపులా మనం కాస్త ఫ్రై చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయి ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాం. చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయి. మన నెక్స్ట్ రెసిపీ ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్. ఫ్రూట్
అండ్ నట్ సాలెడ్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ. హెవీ బ్లీడింగ్ ఉన్న ఉమెన్ అందరూ కూడా ఇలాంటి రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే వాళ్ళకి చాలా రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నవి మనకి ఇలాంటి ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ వల్ల అందుతాయి. సో ముందుగా ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం మస్క్ మిలన్. చక్కటి ఫైబర్, వైటమిన్ సి ఇవన్నీ కూడా మనకి మస్క్ మిలన్లో ఉంటాయి. గ్రేప్స్ డార్క్ కలర్స్లో ఉన్నవి తీసుకోవడం వల్ల వైటమిన్ ఏ కూడా మనకి పుష్కలంగా లభిస్తుంది. అండ్ అలాగే ఇందులోకి మనం దానిమ్మ గింజలు యాడ్ చేసుకుంటున్నాం. అగైన్ ఫైబర్, వైటమిన్ సి, వైటమిన్ ఏ ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్ వల్ల, వెజిటబుల్స్ వల్ల లభిస్తాయి. కాబట్టి ఇవి రెగ్యులర్గా మన డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. కొంచెం కివీ ఫ్రూట్ యాడ్ చేసుకుందాం. అలాగే స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్. చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఈ ఫ్రూట్స్లో లభిస్తాయి. సో ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటే మనకి ప్రోటీన్ అందినట్టు ఉండదు కాబట్టి మనం ఇందులోకి నట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాం. నట్స్ అండ్ సీడ్స్. ఈ నట్స్ అండ్ సీడ్స్లో మనకి ప్రోటీన్తో పాటు, వైటమిన్స్తో పాటు చక్కటి మినరల్స్ ఉంటాయి. ఇందులో మనకి ఐరన్ కూడా ఉంటుంది. బ్లడ్ లాస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి కాబట్టి మనం ఈ నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటారో దానికి కాంబినేషన్లో వైటమిన్ సి కూడా తీసుకోవాలి. మనం ఫ్రెష్ ఫ్రూట్స్ కుక్ చేయకుండా తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ వైటమిన్ సి యాడ్ అవుతుంది. సో ఇలాంటి కాంబినేషన్లో ప్లాన్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ హెల్దీ అండ్ అలాగే కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నవి అందుతాయి. అండ్ హెవీ బ్లీడింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మిక్స్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ రెడీ అయిపోయింది. చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్ అలాగే ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్ కి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పాలు 1 కప్పు, అరటిపండు 1, గుడ్డు 1, కోకో పౌడర్ 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి చిటికెడు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఓట్స్ వేసి పౌడర్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి అరటిపండు ముక్కలు అలాగే కొద్దిగా పాలు వేసి గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని ఎగ్ 1 బీట్ చేసి వేసుకొని బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, దాల్చిన చెక్క పొడి, తగినంత ఉప్పు, కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని కాస్త నూనెతో ప్యాన్ని గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్తో చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్ రెడీ. ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్కి కావలసిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, కివీ ఫ్రూట్ 1 కప్పు, నల్ల ద్రాక్ష 1 కప్పు, బ్లూబెర్రీస్ 1 కప్పు, స్ట్రాబెర్రీస్ 1 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, సన్ఫ్లవర్ సీడ్స్ 1 టీ స్పూన్, పిస్తా 1 కప్పు, బాదాం 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, మెలన్ సీడ్స్ 1 టీ స్పూన్, గుమ్మడి గింజలు 1 టీ స్పూన్. ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కర్బూజా ముక్కలు, ద్రాక్ష, దానిమ్మ గింజలు, కివీ ఫ్రూట్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, నట్స్ అండ్ సీడ్స్ అన్ని కలిపి వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ రెడీ. త్రిపుర ఇలా అడుగుతున్నారు, నేను ప్రతిరోజు నట్స్ అండ్ సీడ్స్ డైట్లో తీసుకోవాలనుకుంటున్నాను, అన్నీ కలిపి తీసుకుంటే మంచిదా, రోజుకొక వెరైటీ నట్ అండ్ సీడ్ తీసుకుంటే మంచిదా, తెలియచేయండి. హలో త్రిపుర గారు, నట్స్ అండ్ సీడ్స్ అనేవి మీరు మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు లేదా రోజు ఒక వెరైటీ అయినా తీసుకోవచ్చు. ప్రతి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్లోనూ దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ అన్నీ కలిపి తీసుకుంటున్నా లేదా సెపరేట్గా తీసుకుంటున్నా సరే ప్రతిరోజు మీ గుప్పెట్లో పట్టేన్ని నట్స్ అండ్ సీడ్స్ కంటే మించకుండా తీసుకుంటే అదే మీ పోర్షన్ సైజ్. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హెవీ బ్లీడింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోవాలి. సో చూసారు కదండి, చాక్లెట్ బనానా ప్యాన్ కేక్ అండ్ అలాగే ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్. సో చాక్లెట్ బనానా ప్యాన్ కేక్లో ఓట్స్ యూస్ చేసాం, బోల్డంతా ఫైబర్, మినరల్స్, ప్రోటీన్ అండ్ అలాగే బనానా చక్కటి ఫ్రూట్ అండ్ మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అండ్ దీంతో పాటు మనం ఇందులోకి పాలు, ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాం. మళ్ళీ అగైన్ ప్రోటీన్, స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మళ్ళీ కాంబినేషన్లో మనం ఇక్కడ ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రూట్స్లో మనకి వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హెవీ బ్లీడింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్.
అండ్ నట్స్ యాడ్ చేసుకున్నాం, మనం ఇందులో సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాం. బోల్డ్ అని మినరల్స్ ఉంటాయి, ఐరన్ రిచ్ ఉంటాయి. సో ఐరన్ అన్నది బ్లడ్ లాస్ అవుతున్న వాళ్ళకి చాలా అవసరం కాబట్టి ఇలాంటి సాలెడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్కి మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఈరోజు మేము చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని పరిచయం చేసాం. సో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని మీరు ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.